నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. ఇదిగోండి చింతపండు పైకి తీసుకొచ్చి ఎండలో పెట్టానండి. కొంచెంగా ఎండొచ్చింది ఈరోజు. సరే అని చెప్పి తీస్తుంటే అది తేమ తేమగా ఉండి గోరుల్లోకి వెళ్ళిపోతుంది జిగురంతా అని చెప్పాను కదా. ఇంకా కొంచెం ఎండిన తర్వాత మళ్ళీ చింతగింజలు వేరు చేయొచ్చు అని చెప్పి ఎండలో పెట్టానండి. మీ అందరికీ నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న పేరు పేరున అందరికీ ధన్యవాదాలు మరీ తెలియజేసుకుంటున్నానండి. మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా అండి. నిన్న మొన్న 2 రోజులు బయట పనులే ఉన్నాయి కదండి. ఇంక ఇంట్లో పనులు వదిలేశాను కదా. ఈరోజు బట్టలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి వాష్ చేసేసానండి. బాగా ఎండొచ్చింది, పర్వాలేదు కొద్దిగా. ఇంకా పైకి తీసుకొచ్చేసి ఉతికేసానండి. ఈరోజు ఆదివారం కదా, వంటది క్యారేజీ టైము పొద్దున్నే ఏం అవసరం లేదన్నారని చెప్పి ముందుగా ఇంకా బయట పనులు చేసేసానండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత వంట చేసుకుందాం నిదానంగా అని చెప్పి ఇంకా పైకి తీసుకొచ్చేసి ఆరేసేస్తున్నానండి. బట్టల పని ఒకరోజు ఉతకపోయినా చాలా బట్టలు ఉంటాయి కదండి. ఇంకా ఈ బట్టల పని, గిన్నెలు తోమే పని అయిపోతే నాకు ఇంట్లో పని అంత బెంగ అనిపించదు. నిదానంగా అయినా చేసుకుంటూ ఉంటాను అన్నమాట. గిన్నెలు కూడా కడిగేసేసాను. ఇంకా ఈ నీళ్ళన్నీ వడిలిపోయిన తర్వాత పైకి తీసుకొచ్చి ఆరేస్తున్నాను అన్నమాట. అసలు మాకు చాలా అంటే చాలా ఎండగా ఉంటుందండి. అలాగే వర్షం వస్తే చాలా పని. పైన నీళ్ళన్నీ కిందకి దిగిపోయి అదంతా మట్టి అంతా కొట్టుకొచ్చేస్తుంది. చుట్టూ అంతా మళ్ళీ కడుక్కు రావాలి. వర్షం వచ్చినా డబుల్ పనే, ఎండ వచ్చినా బాగా వేడి. పొలాల పక్కన కదండి, బాగా గాలి బాగా వస్తుంది, దుమ్ము గాలి బాగా వస్తుంది అన్నమాట. ఇంకా వీటికి మేము పెద్దగా బారుగా తాళ్ళు కడితేనండి మొత్తం తెగిపోతున్నాయి. అందుకని చెప్పి కొంచెంగా ఇలాగ పిల్లర్స్కి టెలిఫోన్ వైర్స్ ఉంటాయి కదా, అవి కట్టుకున్నామండి. మళ్ళీ పక్కన కొంచెం వాసన మొక్కలుగా ఉంటే అవి కూడా పెట్టాను. ఎలా వీలుగా ఉంటే వాటి మీద ఆరేస్తూ ఉంటానన్నమాట. ఇంకా గంజి అది ఏం పెట్టలేదులేండి ఈరోజు. అప్పుడప్పుడు పెడుతూ ఉంటానండి గంజి, ఎక్కువగా పెట్టను. మెత్తగా కట్టుకోవడానికే ఇష్టపడతాను అన్నమాట బట్టలు. గంజి పెట్టిన గరుగ్గా ఉంటాయి కదండి, ఎప్పుడన్నా పెడతా ఉంటాను. ఇంకా ఈయన బట్టలకు మాత్రం బులుగు, కంఫర్ట్ అనేది మాత్రం కామన్గా వేసేయాల్సిందే. ఇంక ఇలాగ ఆరేసేసి కిందకి వెళ్ళి చేసుకునే పనులు ఉన్నాయి అనుకునేసరికి మా ఆడపడుచు ఫోన్ చేశారండి. త్వరగా రండి అన్నయ్య, నువ్వు ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళండి, పని ఉంది అని చెప్పి. వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేశారంట, ఆయన్ని కలవట్లేదని చెప్పి మళ్ళీ నాకు చేశారు. సరే అయితే చెప్తాను, బయటికి వెళ్ళారు, ఇలాగ వచ్చిన తర్వాత వస్తాము అని అంటే, లేదు ఇప్పుడే వచ్చేసేయండి, వంటది ఇక్కడే చేసేస్తాము, తినేసేయండి అని అంటే, ఏం కూర వండమంటావు అని అడిగారు. ఏమంటావు, మీ అన్నయ్యకి ఇంకా పప్పే ఇష్టం కదా, రోటి చట్నీ చేసి పప్పు టమాటా వండేసేయండి అని అన్నా. ఇంక ఇప్పుడు బయలుదేరి వెళ్ళాలన్నమాట. ఇంక ఈయనేమో పని నుండి బయటికి రాగానే బయలుదేరి వెళ్దామని చెప్పి ఇంకా కొంచెంగా వంట చేయాలి కదా, కిందకు వచ్చి మేమంటే అక్కడ తినేస్తాము, అమ్మాయికి వంట చేయాలి కదా అని చెప్పి కిందకు వచ్చేసాను. ఎందుకు ఫోన్ చేశారో ఏంటో నాకైతే చెప్పలేదు. త్వరగా రండి ఇద్దరు అని అన్నారు. వెంటనే పక్కనే లేండి, ఒక 4 కిలోమీటర్లు ఉంటుంది, బండి వేసుకుని వెళ్ళి వస్తామన్నమాట. అంత దూరం ఏమి అనిపించదు. పొలాల పక్క నుంచి చక్కగా చల్లని గాలిగా, అంటే కొంచెం ఎండగానే ఉందిలేండి, పర్వాలేదు, మరీ అంత ఎండని ఏమి అనిపించట్లేదులే. కానీ సరేలే అయితే మళ్ళీ మీ అన్నయ్య వచ్చిన తర్వాత ఒకసారి నేను ఫోన్ చేస్తాలే అని చెప్పాను. ఇంతలో మళ్ళీ వాళ్ళే చేశారు, వచ్చారా మా అన్నయ్య, వస్తున్నారా, రావట్లేదా అని డిమాండ్ అన్నమాట మా మీద. ఆడపడుచులు కదండి, అందుకని. సరేనమ్మా ఇంకా రాలేదు, రాగానే నేనే ఫోన్ చేసి చెప్తాను అని అన్నాను. సరే అయితే
ఇంకెంతలో వచ్చారు. చెప్పాను, సరే వెళ్ళొద్దాము అని అన్నారు. ఈలోపు వంట అది చేసేసేయి, తొందరగా వెళ్దాము అని అంటే, ఇక ఏం వంట చేయాలి, కూర తీసుకురమ్మంటేనేమో ఇక్కడేమో మాకు ఊర్లో ఈరోజు ఉంటుంది కానీ అయిపోయింది, త్వరగా వెళ్ళలేకపోయారు ఈయన. సరే సాయంత్రం తీసుకొచ్చి వండొచ్చులే, ఈ పూట ఇంకా ఇటు హడావిడిగా వెళ్తున్నాం కదా ఎలాగో అని అనుకుని ఇంట్లో కొంచెం పెరుగు ఎక్కువగానే తోడేస్తాను, పాలు. ఇంకా మజ్జిగ చారు చేద్దాము, మజ్జిగ చారు చేసి ఎగ్స్ ఉన్నాయి, అది ఎలా వండమంటే అలా వండుదాము, ఎగ్స్గా వండుదామా ఎట్లాగా వండుదాము అని చెప్పి ఆలోచించుకుంటా. ఇంక ఈ బట్టలన్నిటికీ క్లిప్పులు పెట్టకపోతేనండి ఎగిరి కింద పడిపోతాయి అన్నమాట. చీర మీద చీర ఆరేసేస్తా, ఆరిపోతాయి, మంచిగా ఆరిపోతాయి, శుభ్రంగా పిల్లపిల్లాడితే ఆరిపోతాయి ఎండ వస్తే. అసలు నిన్న బట్టలు మడత పెట్టాను, ఎండే లేదు, గాలికి ఆరినవి. ఇంకా కిందకి వెళ్ళిపోదామండి, బాగానే ఆరుతున్నాయిలే అనుకుంటా ఇంకా వచ్చేసేస్తున్నాను కిందకి. ఇదిగోండి, ఇంకా పెరుగు ఉంది కొంచెంగా, పెరుగు కొంచెం పలచగా చేసేసి సరిపడినంత మజ్జిగ చారు కోసం ప్రిపేర్ చేస్తున్నాను. మా కోసం అయితే మళ్ళీ ఏదో ఒకటి కూర వండాల్సిందే, ఇంకా అక్కడ భోజనం ఇంకా అక్కడే తినేసి వస్తాం కదా అని చెప్పి కొంచెంగా పెరుగు చారు చేసేసి ఆమ్లెట్ వేసేద్దాము. ఈలోపు బియ్యం కూడా కడిగి పెట్టేశాను, నానుతున్నాయి. ఇంతలో ఈయన వచ్చారు, టీ పెట్టించాను, టీ పెట్టిమ్మంటే కొంచెంగా పాలు ఉన్నాయి, అవి నేను పాలు కలుపుకొని తాగుదాంలే అని చెప్పి పక్కన పెట్టాను అనమాట. ఇంట్లో ఉంటే కంపల్సరీగా టీయో కాఫీనో ఇవ్వాల్సిందే, ఒకసారి, ఎక్కువగా తాగర్లేండి, ఒక్కసారి తాగుతారనమాట. ఇంకా ఇదిగోండి ఆనియన్ కోసేస్తున్నాను మజ్జిగ చారులోకి. ఒక పచ్చిమిరపకాయ కొంచెంగా చిన్న చిన్న ముక్కలుగా తురిమేసేసుకుంటే బాగుంటుంది. ఈ మజ్జిగ చారు బాగా పుల్లగా ఉన్నా కూడా అంత బాగోదండి. అప్పటికప్పుడు తోడుకున్న పెరుగు కొంచెంగా పైన మీగడ కూడా తీస్తాను, అది బాగుంటుంది అనమాట. ఆ మీగడ వేస్తే చాలా బాగుంటుంది మజ్జిగ చారు. దీనిలోకి నంచుకోవటానికి ఏమైనా ఉంటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకా ఆమ్లెట్ వేసేయమంది అమ్మాయి, ఆమ్లెట్ వేసేసేద్దాంలే అని చెప్పి ఈ ఒక్క పూటకే సాయంత్రం ఏదో కూర వండుతాలేమ్మా, కొంచెం అడ్జస్ట్ చేసుకోరా తల్లి అని చెప్పేశాను. ఇంతలో మళ్ళీ ఫోన్ చేశారు, మళ్ళీ నేను చేస్తానన్నాను కదా, ఇక చేయలేదని చెప్పి మళ్ళీ చేశారంటే ఇంకా ఎలాగో వెళ్తున్నాం కదా ఎందుకులే ఫోన్ చేయడం అని నేను ఇక హడావిడిగా ఈ పని చేసుకుంటున్నాను. సరే అని చెప్పి ఇక బియ్యం కూడా కడిగి పెట్టేసాలే, నానిపోతున్నాయండి. ఇక ఎక్కడికన్నా వెళ్ళాలంటే అయిపోవాలి ఆ పని, హడావిడిగానైనా. కొంచెం ముందులో ఒక పూట ముందు చెప్తే రెడీ ఆ టైంకి రెడీ అయిపోయి ఉండొచ్చు. అప్పటికప్పుడు చెప్పి మీరు రండి అని అంటారు, ఎప్పుడు అంతే వీళ్ళు. మీరు ఒకసారి రండి, ఒకసారి వచ్చి వెళ్ళండి అని అంటూ ఉంటారు అనమాట. ఒక పూట ముందన్నా చెప్పరు. ఇంక ఇంతలో నేను పాలు పెట్టేసుకున్నానండి, కొంచెంగా హార్లిక్స్ కలుపుకుందామని చెప్పి. ఇదిగోండి బియ్యం కూడా నానియి, కొంచెంగా కడిగి పెట్టేశాను. ఒక్కోసారి ఆయన వాళ్ళు తింటే తింటాను, లేదంటే నేను ఇక్కడికి వచ్చి తింటాను అని అన్నారని కొంచెం బియ్యం ఆయనకు కూడా కడిగి పెట్టేశాను ఇద్దరికి. నేనైతే అక్కడ తినేస్తానండి, నేను ఆకలికి ఉండలేను, నేను తినేస్తాను. ఆయనకి ఎట్లా అంటే అలా చేస్తారు, ఎందుకు వచ్చింది మళ్ళీ హడావిడిగా వచ్చి నేను అప్పటికప్పుడు వండలేను కదా, ఈయనతోటి నాకు పేచి ఎందుకని చెప్పి బియ్యం కొంచెం ఎక్కువగానే కడిగి పెట్టేశాను. ఇంకా అన్నం ఉడికిపోతూ ఉంది. ఇది దీంట్లో మజ్జిగ తాలింపు వేయడానికి ప్రిపేర్ చేస్తాను అన్నమాట. కొంచెం తాలింపు గింజలు వేసాను, కొంచెం ఇంగువ, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి వేడివేడిగా వేస్తే ఇరిగిపోతాయేమో అని చెప్పి గంటిలో వేసి కొంచెంగా చల్లారిన తర్వాత కలుపుదాంలే అని చెప్పి ఇదిగోండి గంటిలో వేసాను. అసలు మజ్జిగ చారు చేస్తే మా చిన్నప్పుడు మా అమ్మాళ్ళు ఎంత కమ్మగా ఉండేయో మజ్జిగ చారు. దానిలో చిన్న చిన్న ఉల్లిపాయలు అప్పటికప్పుడు కోసుకుని మరీ నంజుకుని తినేవాళ్ళం, చాలా బాగుండేదండి. అప్పుడు కూరలేమీ లేకపోయినా
ఒక పచ్చడి ఉన్నా కూడా ఆ రోజుల్లో అదే గొప్పతనంగా పెరుగు పచ్చడి ఉంటే చాలు అనిపించేది. అప్పుడు ఎక్కడున్నాయి ఇంత టిఫిన్లు, ఈ కాఫీలు, టీలు ఉండేవి కాదండి మా చిన్నప్పుడు. పొద్దున్నే చక్కగా పెరుగన్నం తినేసేవాళ్ళం. మధ్యాహ్నం ఏదో ఒక కూర ఉండేది, కూరతో అన్నం తినేసేవాళ్ళం. ఆ రోజులు చాలా బాగుండేవి. అప్పుడు తిండికి ఇప్పుడు తిండికి చాలా చాలా అంటే చాలా మార్పులు. ఇదిగోండి ఇంకా ఈ ఆమ్లెట్కి కూడా ప్రిపేర్ చేసేసాను కదా, ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకుని జీలకర్ర తగు మాత్రం. ఇంకా తాలింపు వేసిన దాంట్లోనే కొంచెం ముందుగానే రెండిట్లకి సరిపోతుందని దానిలో తాలింపే దీనిలో కూడా కలిపాను కదా. ఇంకా అదే గిన్నెలో కొంచెంగా నూనె వేసేసి ఇలాగ ఆమ్లెట్ వేసి సమానంగా చేస్తున్నాను అనమాట. ఒక పక్కకే ఉంటుందేమో అని. ఇవ్వండి అయిపోయింది. సిమ్లోనే పెట్టాలండి. సిమ్లోనే మంచిగా సన్నగా సెగ మీద కాలితేనే రుచి వస్తుంది కదా. మళ్ళీ ఇంకొకసారి ఇటువైపుకి తిరగేసేసాను. ఇక ఇంతలో అన్నం కూడా అవ్వొచ్చేసింది, ఉడికిపోతుంది అన్నం కూడా. ఈలోపు కొంచెం నేను పాలు కాంచుకున్నాను కదా, అది తీసేసి కొంచెం పాలు వేడి చేసుకుని హార్లిక్స్ కలుపుకుందామని చెప్పి కొంచెమే ఉన్నాయిలేండి, మళ్ళీ అవి ఫ్రిడ్జ్లో ఏం పెడతాను. ఆయనకి టీ పెట్టేవంగా కొంచెంగా పాలు మిగిలినాయి. కొంచెం ఇంకా తాగలేదులేండి పొద్దున్న నుంచి నేను ఇదే తాగటం అని చెప్పి ఇక కొంచెమే ఉన్నాయి కదా, ఒక్కో రోజున తాగుతా లేదంటే ఒక రోజున ఎగ్గొట్టేస్తానమాట. రోజు తాగాలని ఏమి ఉండదు. ఇదిగోండి రెడీ అయిపోయింది ఆమ్లెట్ కూడా. ఇలాగా అన్నం కూడా మగ్గిపోయిందండి. ఇంకా ఈయనకి కూడా వండేసానండి. ఆయన మూడ్ని బట్టి అలా ఉంటే అలా తింటారు, తింటే అక్కడ తింటారు, లేదంటే అంటే ఇప్పుడే తినను నేను, వాళ్ళు వెళ్ళిన దగ్గర నుండి తిను తిను అని మొదలు పెట్టేస్తారు. వెళ్ళొస్తామండి. ఉంటానండి. ఈరోజుకి ఇదే వీడియో.